హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మాకైతే ఇంట్లో సండే స్పెషల్ ఏంటివి అనుకుంటున్నారా? అంజనం చేపలు అండి. ఇవి చేపలు చూసారా? అంజనం తెచ్చారు మా వాళ్ళు. అయితే హార్బర్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇవైతే ఇవ్వండి, ఇలా క్లీన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి కూడా తెచ్చారు. అవి ఏంటంటే కోమటి సంచులు అంటారు కదా, అవి. ఇవి పనసతో అలా ఉన్నాయండి బాబు, చూడటాకైతే. ఇవి అయితే ఫస్ట్ టైం అంటే ఇంటికి నేను వండడం ఇది ఫస్ట్ టైం అనమాట. బాగున్నాయి, వండితే చాలా బాగా వచ్చింది కూర అయితే. కోమటి సంచులు పేరు కూడా వింతగా ఉంది, వంట కూడా బాగానే ఉంది. అది కూర ఉంటే చాలా బాగా కుదిరింది. అది చూడండి, భలే ఉన్నాయి. అవేమో ఫస్ట్ మేమైతే ఇవ్వండి అలా ఉడికించేసి అయితే వండాను నేనైతే. సేమ్ ఎలా ఉందంటే గెలబోటి కూర ఉన్నట్లు ఉంది. అది బాగా వచ్చింది. చూడండి, అలా ఉడికించాను అనమాట. ఉడికిన దాన్ని ఇంకా నార్మల్గా ఉన్న చికెన్ ఎలా వండుతామో అలానే వండాలి, కానీ గెలబొట్టి కూరలా వచ్చిందనమాట. అది చాలా బాగా వచ్చింది. కూర కూడా బాగా వచ్చింది. అలా ఉడికించడం వల్ల నీసు వాసన అంటూ ఉండదండి, అంతే, ఇంకేం కాదు. ఇక వచ్చేసి ఇవ్వండి చేపల పులుసు. ఇది అంజనం. ఈ చేప రేట్ ఎక్కువే చెప్పారు, అయినా తిందామనేసి ఈ వారం తెద్దామనుకున్నాం, తెచ్చాము. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది చేప. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా తినచ్చు, ముళ్ళు ఉండవు. మెయిన్ దీంట్లో ముళ్ళు అయితే ఉండవు, లేవు. బాగా వచ్చింది. మా పాప కూడా చాలా ఇష్టంగా తిన్నదన్నమాట. కోమటి సంచులు కర్రీ ఇగిరిలా చేస్తాను, దగ్గరికి చేస్తాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. మరి చెప్పనాల్సిన అవసరం లేదు. గెలబొట్టి కూర అలానే ఉంటుంది, సేమ్ గెలబొట్టి కూరలా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.